రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరియర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. తన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది. సినీ హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని తన్ను వదిలేశాడని ఆరోపిస్తుంది. రాజ్ తరుణ్ను వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించాలని 45 రోజులు జైల్లో ఉన్నారని ఆమె వాపోతుంది. 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతుంది. లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వి మల్హోత్రా. ఆమె రాజ్ తరుణ్తో కలిసి తిరగబడరా సామి అనే సినిమాలో నటించారు. అయితే మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించాలని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ జీవితంలోంచి వెళ్ళిపోకపోతే చంపుతామంటూ వాళ్ళిద్దరూ బెదిరించాలని నార్సింగ్ పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ సీఎం తమ నాన్నకు ఫ్రెండ్ అని తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తన్ను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది. మాల్వి ట్రాప్లో పడి రాజ్ తరుణ్ తన్ను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. కానీ తాను రాజ్ తరుణ్ లేకపోతే ఉండలేనంటుంది. తాను రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని కోరుకుంటుంది.